ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 31వ రోజు పారాయణం. మనం నిన్నటి రోజున శివుడు ఏ ఏ అవతారాలు నిన్న మొన్న కూడా 2-3 రోజుల నుండి శివుడి యొక్క అవతారములన్నింటిని గురించి తెలుసుకుంటూ ఉన్నామండి. మరి నిన్నటి రోజున నందీశ్వర అవతారం, భైరవ అవతారం, కాలభైరవ అవతారం, ఉగ్ర నరసింహుడి అవతారం, శరభ అవతారం వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు గృహపతి అను వైశ్వానరునకు అగ్నిపద ప్రాప్తి కలుగుట. బహుకాల పూర్వం నర్మదా నదీ తీరంలో ధర్మపురం అనే పట్టణం ఉండేది. అక్కడ శాండిల్య గోత్రుడైన విశ్వానరుడనే విప్రుడు తన భార్య అయిన శుచిష్మతి అనే ఆమెతో కలిసి ధర్మానువర్తి అయి నైష్టికుడై ఉంటున్నాడు. సంతానం తప్ప సర్వ సంపదలో ఉన్న విశ్వానరుడు ఒకనాడు భార్య యొక్క మనోవాంఛితాన్ని నెరవేర్చదలిచి దానికై శివారాధనే శ్రేయమని ఎంచి కాశీ వెళ్ళాడు. అక్కడే నివాసం ఏర్పరచుకొని అచటి వీరేశ్వర లింగమును యథాశక్తి ఏడాది పాటు ఆరాధించాడు. ఆరాధనా నిమిత్తమై శ్రీ వీరేశ్వర లింగాన్ని సమీపించేసరికి ఆ లింగం మధ్యలో 8 కుర్రాడు కనిపించాడు. ఆ బాలుణ్ణి చూసి అతనిని మహేశ్వరుడిగా భావించి స్తుతించాడు ఆ విప్రుడు. బాలక రూపంలో ఉన్న బాలేందు ధరుడు సంతుష్టి చెందాడు. విశ్వానర, నువ్వు చేసిన ఈ స్తుతి పాఠం అభిలాష్టకం అనే పేరున ప్రసిద్ధమవుతుంది. అభిలాష్టకం రోజుకి 3000 చొప్పున సంవత్సరం పఠిస్తే సిద్ధిస్తుంది. ఇక నీ కోరిక ప్రకారమే నేను నీ వల్ల నీ భార్య అయిన శుచిష్మతి యందు ఆవిర్భవిస్తాను అని అనుగ్రహించాడు. అనుగ్రహించిన ప్రకారమే ఒకానొక శుభముహూర్తాన శుచిష్మతి నుండి ప్రసవింపబడ్డాడు. బ్రహ్మదేవుడంతటి వాడు స్వయంగా దిగివచ్చి ఆ బిడ్డకు గృహపతి అని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. 4వ నెల రాగానే విశ్వానరుడు ఆ బిడ్డకు అన్నప్రాసనం, కర్ణవేద చేయించాడు. 5వ ఏట ఉపనయనం చేయించాడు. ఉపాకర్మాదులు కూడా నిర్పరచి వేదాభ్యాసంలో దింపాడు. ఇలా 8 ఏళ్ళు గడిచిపోయాయి. 9వ ఏట నారదుడు వచ్చాడు. ఆయన పిల్లవాడిని చూసి ఆనందించి, విశ్వానర, అన్ని లక్షణాలు అద్భుతంగా ఉన్నాయి, కానీ ఈ పిల్లాడికి 12వ ఏడాదిలో పిడుగుగండం ఉందయ్యా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పిన కీడు తలుచుకొని శుచిష్మతి ఆ దంపతులిద్దరూ కూడా బాగా ఏడ్చారు. అప్పుడు గృహపతి తల్లిదండ్రులను ఓదార్చి సర్వకరణ కారణుడు, శాశ్వతుడు, మృత్యుంజయుడు అయిన శివుణ్ణి ఆరాధించి ఆపదను అధిగమిస్తాను, కాశీ వెళ్లేందుకు అనుమతించమని కోరాడనమాట గృహపతి. అంగీకరించారు తల్లిదండ్రులు. ఒక సుముహూర్తమున బయలుదేరి వారణాసి చేరాడు గృహపతి. మొదటి 6 నెలలు కందమూలాలు మాత్రమే తింటూ ఆరాధించాడు. తరువాత 6 నెలలు పండుటు ఆకులే భుజిస్తూ సేవించాడు. ఆపై 6 నెలలు గాలిని సైతం బంధిస్తూ రోజు ఒక్కంటికి ఒకే ఒక్క నీటి చుక్క చొప్పున తీసుకుంటూ తప్పించాడు. గృహపతికి 11 సంవత్సరాలు గడిచాయి. 12వ ఏట అడుగు పెట్టాడు. ఆ మొదటి రోజునే గృహపతికి ఇంద్రరూపం సాక్షాత్కరించింది. వరం ఇస్తాను, కోరుకో అన్నాడు ఇంద్రమూర్తి. గృహపతి తిరస్కరించాడు. ఇంద్రమూర్తి నచ్చజెప్పబోయాడు. వినలేదు వైశ్వానరుడు. నేను ఏ విశ్వేశ్వరుని ఆరాధిస్తున్నానో ఆ విశ్వేశ్వరుడే నాకు వరం ఇస్తాడు, నీతో పనిలేదు, పొమ్మన్నాడు. ఆ మాట వింటూనే ఇంద్రమూర్తి వజ్రాన్ని జలిపించి ఆ బాలునికి చూపించాడు. అది చూస్తూనే నారదవచనం గుర్తొచ్చి గృహపతి స్పృహ తప్పి పడిపోయాడు. తక్షణమే తోచాడు శివుడు. దృశ్యమానుడవుతూ బాలుణ్ణి తాకాడు. ఆ స్పర్శ వల్ల గృహపతి వెంటనే కోలుకున్నాడు. కట్టెదిటనున్న కంటే కాలుణ్ణి అట్టే చూస్తూ ఉండిపోయాడు ఆనందంతో. నోట మాట రాలేదు. కరుణామయుడైన కపద్ది చిరునవ్వు నవ్వాడు. నీ మనసు నాకు తెలుసు. నిన్ను పరీక్షించడానికి నేనే ఇంద్రమూర్తిలా కనిపించాను. నిన్ను మెచ్చాను. దేవతా స్థానాలన్నింటా శ్రేష్టతరమైన అగ్ని పదవిని నీకు ఇస్తున్నాను. ప్రాణులందరిలోనూ జఠరాగ్నివై ఉంటావు. నీచే ప్రతిష్ఠింపబడిన లింగం అగ్నీశ్వర లింగం అని పేరు ప్రసిద్ధమవుతుంది. ఆ లింగాన్ని ఆరాధించిన వారికి అగ్నిభయం, వజ్రభయం ఉండవు అని వరాలిచ్చి అతనిని ఆగ్నేయ దిష్పతిగా అభిషేకించి తాను అగ్నీశ్వర లింగంలోనికి అంతర్ధానుడై పోయాడు. అందువల్లనే అగ్నికి వైశ్వానరుడు అనే పదం వాడుకలోనికి వచ్చింది. ఇక్కడికి 47 అవతారాలు అయ్యాయి.
ఇక సజ్జనులైన వారు భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా గుర్తించి ఆరాధించే శివుని యొక్క తొలి అవతారాలు చెబుతాను వినండి. మహాకాలుడు పరదేవత మహాకాళి, తారుడు పరదేవత తారాశక్తి, బాలభువనేశ్వరుడు బాలభువనేశ్వరి పరదేవత, షోడశ శ్రీవిద్యేశ్వరుడు ఆమె షోడశ శ్రీవిద్యేశ్వరి, భైరవుడు పరదేవత భైరవి, చిన్నమస్తకేశ్వరుడు అదే పేరు గలది పరదేవత, ధూమవదీశ్వరుడు ధూమేశ్వరి పరదేవత, బగలాముఖేశ్వరుడు అమ్మవారు బగలాముఖి, మాతంగేశ్వరుడు ఆమె పేరు మాతంగి, కమలేశ్వరుడు పరదేవత కమలాదేవి. ఏతత్ కథ అనంతరం చెప్పుకోదగ్గది యక్షావతారం. ఒకప్పటి దేవాసుర సంగ్రామంలో దేవతలు విజయం సాధించారు. అది కేవలం శివానుగ్రహ ప్రాప్తమేనన్నది విస్మరించి అహం రెచ్చి మాయామోహితులై అంతా తమ గొప్పతనంగానే ప్రగల్భించసాగారు. అలా ప్రగల్భిస్తున్న ఆ దేవతల ముందు యక్షర రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు. ఓ దేవతలారా, ఏమిటి అట్టహాసం అని అడిగారు. వాళ్ళు చాలా గర్వంగా మేమంతా రాక్షసులను ఓడించేశాం అని గొప్పలు చెప్పుకున్నారు. అప్పుడు ఆ యక్షరూపుడు, వెర్రి వాళ్ళలారా, అంతా శివకటాక్షమే గాని వేరు కాదు. ఆయన కరుణ రవ్వంత తప్పినా సరే మీరు కానీ మీ ఆయుధాలు కానీ మీ శక్తులు కానీ ఎందుకు పనికిరాకుండా పోతాయి. కావాలంటే ఇప్పుడు చూడండి, మీ ప్రతాపం ఇదిగో, ఈ గడ్డి పరకను ఏం చేయగలరో చేయండి అని ఒక తృణాన్ని చూపించాడు. అగ్ని దాన్ని కాల్చలేకపోయాడు, వాయువు దాన్ని కదలలేకపోయాడు, యముడు దాన్ని నిర్జీవం చేయలేకపోయాడు, ఇంకా బలవంతులు కూడా దాన్ని పెకిలించలేకపోయారు. చివరికి ఇంద్రుడి వజ్రాయుధం కూడా ఆ గడ్డి పరకని ఖండించలేకపోయింది. దాంతో దేవతలు బుద్ధి తెచ్చుకొని శివుణ్ణి స్మరించగా యక్షరూపుడు శివమూర్తిగా సాక్షాత్కరించి వారిని అనుగ్రహించాడు. ఇది యక్షావతారం కథ. ఇక ఇప్పుడు ఏకాదశ రుద్ర అవతారాలు చెబుతాను వినండి. ఆది కాలంలో దేవతలు రాక్షసులు బాధపడలేక తమ తండ్రి అయిన కశ్యపుణ్ణి చేరి ప్రార్థించారు. ఆయన కాశీ వెళ్ళి లింగ ప్రతిష్ఠ చేసి దేవతా ఆశ్రయం లక్ష్యంగా తప్పించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కశ్యపుడు ఆయనకు దేవతా దుఃఖాన్ని చెప్పి రక్షించమన్నాడు. సరేనన్నాడు శివుడు. ఆ కారణంగా కాలాంతరంలో కశ్యపుడికి సురభియందు 11 తనయులుగా ఆవిర్భవించాడు. కపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలలోహితుడు, విలోహితుడు, శాస్త్ర, అజపాత్, అహిర్భుజ్యుడు, శంభుడు, చండుడు, భవుడు అనేవారి పేర్లు. ఆ 11 రూపాలతోనూ రుద్రుడు దేవతా పక్షాన అవలంబించి పోరాడి రాక్షసులను జయింపచేశాడు. మహాత్ములైన ఆ రుద్రులు 11 అవతరణమే ఏకాదశ రుద్రావతారంగా కీర్తించబడుతోంది. వారు ఈశాన్య దిశలో తావును ఏర్పరచుకొని భక్త రక్షణ చేస్తూ సర్వవిధ లీలా విలాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ 11 వల్లనే రుద్ర అధ్యాయంలో నమో రుద్రేభ్య అనే మంత్రం ఏర్పడింది. ఒకప్పుడు అత్రి మహర్షి సంతాన వాంఛతో కూడినవాడే ప్రత్యక్ష కులం అనే పర్వతంపై తప్పించాడు. ఏ వికారములు లేని ఆ పరమాత్ముడు ఎవరో ఆ పరమాత్ముడు నాకు పుత్రవరము ఇయ్యుగాక అని సంకల్పించాడు. అలా తప్పించగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ప్రత్యక్షమయ్యారు. మా అంశలతో నీకు 3 పుత్రులు పుడతారు అని వరం ఇచ్చారు. ఇచ్చినట్లుగానే ఆ అత్రికి అనసూయ యందు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తుడు, వారే దత్తాత్రేయుడు. రుద్రాంశని దుర్వాసుడు అనే 3 పుత్రులు కలిగారు. వారిలో దుర్వాసుడు భక్తులను పరీక్షించడం, ఉద్ధరించడం వంటివి చేశాడు. ఆ పద్ధతే విచిత్రంగా ఉంటుంది. ఓ చిన్న కథ ఉదాహరణకి చెబుతాను వినండి. సూర్యవంశంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతను ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణ సంతర్పణం చేస్తూ ఉండేవాడు. ఇది తెలిసి దుర్వాసుడు శిష్య సమేతంగా అతని దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా ద్వాదశి పారాయణ సమయంలో ఆయనను కూడా భోజనానికి కూర్చోమని చెప్తారు. స్నానం చేసి వస్తానని చెప్పి దుర్వాసుడు శిష్య సమేతంగా నదికి వెళ్తారు. అప్పుడు అంబరీషుని పరీక్షించే నిమిత్తం అక్కడ దుర్వాస మహాముని చాలా లేటుగా వస్తారనమాట. మరి ఆయన వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉంటారా లేకపోతే భోజనం చేస్తారా అని చెప్పి పరీక్ష పెడతారనమాట అంబరీషుడికి.
ఇక్కడ అంబరీషుడేమో ద్వాదశి పారణ సమయం దాటితే వ్రతభంగం అవుతుంది, ఇప్పుడు నేనేం చేయాలనే ఆలోచనతో శాస్త్రానికి ఒక్క చుక్క నీళ్లు పుచ్చుకుంటారనమాట. దూర్వాసుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా ముందు వాటర్ తాగి. అప్పుడు రాని వస్తాడు దుర్వాస మహాముని. వచ్చి అంబరీషుడి జలప్రాసన విషయం కనిపెట్టేస్తాడు. నన్ను భోజనానికి పిలిచి వచ్చే లోపలే నువ్వు ఎంగిలి పడతావా అని చెప్పేసి ఆయనకి కోపం వచ్చేసి నిన్ను దూషించేస్తానని చెప్పేసి జాగ్రత్త అని చెప్పి ఆ గర్జనలకు చాలా కోపంగా ఉంటారనమాట, అరుస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న సుదర్శన చక్రం మేల్కొంటుంది. వారికి శాపం ఇస్తూ ఉంటారనమాట దుర్వాస మహాముని అంబరీషుడికి. అప్పుడు స్వామివారు సుదర్శన చక్రం అక్కడికి వచ్చి అంబరీషుడి రక్షణార్థం అక్కడ ఉంచబడింది. అది లేచి దుర్వాసుడిపై పడబోయింది. అంతలో ఆకాశవాణి, ఓ అంబరీష, రాక్షస సంహారార్థమై శివునిచే విష్ణువుకి ఇయ్యబడిన ఈ సుదర్శనం సాక్షాత్తు శివాంశ సంభూతుడైన దుర్వాసునిపై పడబోతుంది. నువ్వు సత్వరమే దానిని శాంతపరచు. దుర్వాసుడు సామాన్యుడు కాదు, ఆయనను ప్రసన్నం చేసుకో అని చెప్పడంతో ఆ అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు. సుదర్శనం కూడా దుర్వాస అవతారంలో ఉన్న శంకరుణ్ణి గుర్తించి శైతల్యాన్ని వహించింది. అనంతరం అంబరీషుడు దుర్వాసుని పలు విధాల ప్రార్థించగా దుర్వాసుడు అతనికి ఎన్నో వరాలను ఇచ్చాడు. ఆ తర్వాత కృష్ణుడు దుర్వాసుడు కథ అన్నమాట. ఆ తదుపరి ఒకసారి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ సమారాధన వ్రతాన్ని అవలంబించాడు. ఆ కృష్ణుని పరిశీలించే నిమిత్తం దుర్వాసుడు అక్కడకు వెళ్ళాడు. తన రథానికి గుర్రాల బదులుగా రుక్మిణి కృష్ణుడు కాడె మోసి నడపాలని నియమించాడనమాట. వారందుకు అంగీకరించి దుర్వాసుడు ఎక్కిన రథానికి తాము గుర్రాలుగా ప్రవర్తించారు. ప్రసన్నుడైన దుర్వాసుడు కృష్ణుడికి అజేయత్వాన్ని, వజ్ర శరీరాన్ని ఇచ్చాడు. ఇంకొకసారి దుర్వాసుడు ఆకాశగంగలో స్నానం చేస్తూ ఉండగా ఆయన కౌపీనం కొట్టుకుపోయింది. అందువల్ల బయటకు రావడానికి సిగ్గుపడ్డాడు. అదే సమయంలో అటు స్నానానికి వచ్చిన ద్రౌపది తన చీర కొంగు చింపి ఆయనకే విసరగా అందుకు ప్రతిఫలంగా దుర్వాసుడు ఆపత్ సమయంలో అక్షయ వస్త్రం అవుతావు అని వరం ఇచ్చాడు. ఆ వరం వల్లనే కురు సభలో ద్రౌపది మానభంగ ప్రమాదం నుంచి బయటపడింది. శివుడు హనుమంతుడుగా అవతరించుట. ఇలా ఒకటని కాదు, ఆ ఒడయడి అవతార విశేషాలు. ఒకసారి విష్ణువు మోహిని వేషం కట్టినప్పుడు శివుడు మనోవికారం ప్రకటించి వీర్యాన్ని స్ఖలించాడు. సప్తమరుక్తులు కలిసి ఆ రేతాన్ని తీసుకువెళ్ళి గౌతమపుత్రికి అయిన అంజనాదేవి చెవిలో వేశారు. తత్ఫలితంగా ఆమెకి గర్భం నిలిచి ఒకానొక శుభవేళ ఆ శివబీజం హనుమంతుడిగా ప్రసవింపబడింది. ఓ రోజు తెల్లవారుజామున ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చిన్న పండుగ భావించి ఒక్క ఎగురు ఎగిరి ఆ బింబాన్ని చటుక్కన మింగేశాడు ఆంజనేయుడు. ఆయన శివాంశ సంభూతుడని తెలిసినందువల్ల దేవతలంతా వచ్చి ప్రార్థించగా తిరిగి సూర్యుణ్ణి వెలగక్కాడు హనుమ. దేవతలు, ఋషులు అనేక రకాల వరాలనిచ్చి ఆయన అనుగ్రహం పొందారు. అనంతరం బాల ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞ ప్రకారం సూర్యరథంతో సమంగా సంచరిస్తూ అష్టాదశ విద్యలన్నీ నేర్చుకున్నాడు. తల్లి ఆనా గురుడి అనుమతి తీసుకుని సూర్యవంశోద్భవుడైన సుగ్రీవుడికి సఖుడై అతనితోనే గడపసాగాడు. ఆ తర్వాత రామాయణ గాథ మీకు తెలిసిందే కదా. అందుచేత హనుమంతుడు కూడా శివ అవతారమే. ఇలాంటిదే మరో అవతారం మహేషావతారం. మరి మహేష అవతారం ఇంకా శివుడి అవతారంల గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 31వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే వినగలరు. ఇది నాదొక చిన్న సేవ అండి. జస్ట్ నేను పెద్దవాళ్ళ కోసం, అమ్మమ్మ వాళ్ళ కోసం, పుస్తకాలు చదవలేని వాళ్ళ కోసం అందరికీ కొంచెం సహాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి నేను ఇలా పుస్తకాలని రోజుకు ఒక పావు గంట మాత్రమే, ఒక 15 నిమిషాలు అలా వింటూ ఉంటారు అన్నట్టుగా నాకు తోచిన విధంగా చిన్న సహాయం అండి. ఇలా చదువుతూ ఉంటాను పుస్తకాలు, పారాయణ గ్రంథాలన్నీ. మీకు నచ్చితే షేర్ చేయొచ్చు. ధన్యవాదములు. శివార్పణం. వాట్సాప్లో ఇట్లా పెడుతూ ఉంటాను రోజుకొకటి ఇలా అన్నట్టుగా, రోజుకొక అధ్యాయం, రోజుకొక పావుగంట అన్నట్టు ఆడియోస్ పెడుతూ ఉంటానండి. నాకు తోచినవి పాటలు, కథలు, మంచి మంచి విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. శివార్పణం.